ఎన్నో సంవత్సరాలు ఎదురుచూసిన 'పవన్ కళ్యాణ్' గారి ఫ్యాన్స్‌కి ఈ మూవీ నిరాశనే నిలిచిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ విషయానికొచ్చేస్తే స్టోరీ లైన్ అంతా కూడా ఒక కింగ్డమ్ గురించి ఇదంతా స్టార్ట్ చేసి ఒక కోహినూర్ డైమండ్‌ని దొంగిలించడం కోసం పవన్ కళ్యాణ్ గారిని ఈళ్ళంతా కూడా రాజులందరూ కూడా గ్యాదర్ చేసి ఆయన్ని పంపించడం కోసం ప్లాన్ చేసే విధంగా అయితే ఉంటుంది. అండ్ అక్కడ సీన్స్ కూడా మనకి అసలు అన్నెసెసరీ సీన్స్ అండ్ చాలా ఎలిమెంట్స్‌లో మనకి వీఎఫ్ఎక్స్ అయితే చాలా నెగెటివ్‌గా అనిపిస్తుంది. ఇప్పుడు రోజుల్లో కూడా ఇలాంటి వీఎఫ్ఎక్స్ తీస్తున్నారా అనే ఫీలింగ్ అయితే కలుగుతది. అండ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఇదంతా కూడా చాలా నెగెటివ్ మూవీకి. ఎందుకంటే ఎక్కడ అసలు ఒక సీన్‌కి ఒక సీన్‌కి లింక్ లేకుండా ఉంటుంది. అసలు అన్నెసెసరీ సీన్స్ అయితే చాలా పెట్టేశారు. అండ్ సాంగ్స్ కూడా కొన్ని ప్లేసెస్‌లో అయితే అసలు అన్నెసెసరీ సాంగ్స్. అండ్ ఓవరాల్‌గా మూవీలో పాజిటివ్ ఎలిమెంట్ ఏదైనా ఉంది అంటే అది జస్ట్ పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ ఒక్కటే. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైనా సరే జస్ట్ ఆయన్ని స్క్రీన్ మీద చూడాలనుకుంటే మాత్రమే ఈ సినిమాకి వెళ్ళండి. అండ్ ఇంకేమీ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. యాక్షన్ ఒకటే బాగుంది. సీన్స్ కానీ, స్టోరీ కానీ, డైరెక్షన్ కానీ, డైలాగ్స్ కానీ ఇవన్నీ కూడా అసలు మనకి ఏది కూడా ఎక్కడ కూడా అబ్బా అనిపించే కాన్సెప్ట్ అయితే ఉండదు. ఎందుకు తీశార్రా బాబు! ఏంటి ఏం జరుగుతుంది అనే ఫీలింగ్ అయితే మనకి డెఫినెట్‌గా కలుగుతుంది. సో, జస్ట్ పవన్ కళ్యాణ్ గారిని చూసి ఎంజాయ్ చేయడానికి మాత్రం ఆయన కోసం ఆయన అభిమానులు వెళ్ళడమే మంచిది. అండ్ అలాగే మా ఛానల్‌ని లైక్ చేసి, ఫాలో చేసి యూట్యూబ్ ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.